ఇది శాసన్గిరిలో మేమున్న రిసార్ట్ యొక్క బ్యాక్ యార్డ్, అంటే వెనుక వైపు ప్లేస్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు. మంచి రైట్ టైంలో వెళ్ళడం వల్ల పచ్చని పొలాలతో కలకలలాడుతుంది ఇది ప్రదేశము. సో రిసార్ట్ కూడా చాలా అందంగా ఉంది. ఈ రిసార్ట్ యొక్క విశేషాలు ఈ మన వ్లాగ్లోనే మనం తెలుసుకుందాము, కాకపోతే కాసేపు అయిన తర్వాత. నిన్న మనం చేసిన శాసన్గిర్ జంగల్ సఫారీలో మనకి ఒకే లయన్ కనపడింది. సో దాంతో మాకు సంతృప్తి చెందక ఇంకొక సఫారీ చేద్దామని అనుకున్నాము. సో అందుకని పొద్దున్నే మళ్ళీ ఇక్కడికి చేరుకున్నాము. ఇప్పుడు మనం చేయబోయే జంగల్ సఫారీ పేరు వచ్చేసి దేవలియా న్యాచురల్ సఫారీ. సో ఇది ఇక్కడ నుండి దాదాపు ఒక 12-14 కిలోమీటర్లు ఉంటుంది. కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్. నిన్న మనం వెళ్ళిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాము. నిన్న మనం శాసన్గిరి కూడా ఇక్కడ నుండే బయలుదేరాము. దానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో సేమ్ దీనికి కూడా అలాంటి ప్రాసెసే ఉంటుంది. ఎవ్రీబడి రెడీ, सभी लोग రెడీ జిప్సీ టూర్ కే లియే. ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు వస్తున్నారు. ఆమె పేరు తెలుసుకున్నారు కదా, ఈ మైలామూర్తే ఇప్పుడు ఇవ్వాలట మన గైడ్. మీరేమి డిసప్పాయింట్ అవ్వరు. ఇక్కడ లయన్స్, లెపర్డ్స్, హైనాస్ అన్నీ చాలా ఉన్నాయని చెప్తున్నారమ్మా. శాసన్గిరికి ఈ దేవలియాకి ఒకటే డిఫరెన్స్ ఉంది. శాసన్గిర్ అన్నది టోటల్గా ఓపెన్ జంగల్ ఉంటుంది. కాకపోతే దేవలియా సఫారీకి మాత్రము బౌండరీస్ ఉంటాయంట. అంటే ఈ దేవలియా ఫారెస్ట్కి సరిహద్దులు ఉన్నాయన్నమాట. ఒక పరిమిత సరిహద్దుల లోపలనే ఈ సఫారీ ఉంటుంది. ఈ దేవలియా శాంక్చురీ చుట్టూ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. సో ఆ గ్రామాలు ఈ రోడ్డు వెంబడి ఉంటాయన్నమాట. సో అందుకని సాయంత్రం ఏడైతే ఈ రోడ్డు క్లోజ్ చేసేస్తారంట. ఎందుకంటే ఎక్కువ సింహాలు ఈ రోడ్ల వెంబడి ఇక్కడక్కడ రోడ్స్ క్రాస్ అవుతూ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఉన్న ప్రసిద్ధ దేవలియా అనే ఊరు పేరు మీదే దేవలియా శాంక్చురీ అని పేరు పెట్టారు. సో అలాగే ఇది నవాబులు శాసించిన ప్రదేశం కాబట్టి దీనికి శాసన్ అనే పేరు వచ్చిందని ఈమె చెప్తున్నారు. ఇప్పుడు ఇలా కనిపిస్తున్న ఈ ప్రదేశంలో రాత్రిపూట తిరగడం మాత్రము అత్యంత ప్రమాదకరము. అవి చూడండి, ఇట్లా ఈ మధ్యలో మనకు విలేజ్ కనిపిస్తుంది. ఇట్లాగే చిన్న చిన్న విలేజెస్ ఉంటాయన్నమాట. ఇక్కడి గ్రామ ప్రజలు ఇక్కడి సింహాలతో సహజీవనం చేసినట్టుగానే ఉంటుంది. వీళ్ళకి నిత్యం ఏదో ఒక ప్రదేశంలో సింహాలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకని ఇక్కడ చాలా ప్రదేశాల్లో ఇలాంటి సైన్ బోర్డ్స్ పెట్టారు. సో ఇంకేం ఆలస్యం చేయకుండా పదండి ఇవాళ మన అదృష్టాన్ని పరీక్షించుకుందాము. హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంచారి మోహన్. అండ్ మీరు నాతో పాటు ఉన్నారు గుజరాత్ రాష్ట్రంలోని దేవలియా ఫారెస్ట్ రేంజ్లో. भैया एंट्री कर लीजिएगा हमारा. ఇక్కడ కూడా మన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసుకుంటారు.
చేసుకొని మనకి పర్మిషన్ లాంటిది ఇస్తారనమాట. చలో భాయ్ పర్చి కట్ గయే. సఫారీ స్టార్ట్. మనము ఈ గిర్ శాసన ప్రదేశాలకి ముఖ్యంగా సమ్మర్ సీజన్లో వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. అప్పుడు సింహాలు వాటర్ కోసం బయటకు వస్తాయి. అదే మనం రెయినీ కానీ ఇంకేదైనా సీజన్లో వస్తే ఇక్కడ అంతా గడ్డి మొలిచేస్తుంటుంది. చూడండి ఇక్కడ కింద గడ్డి అంతా కాల్ చేశారు. ఈ గడ్డి అంతా మొలిచేసి ఉంటుంది. దాంతో మనకి సింహాలు కనపడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మనం రాగానే స్పాటెడ్ డియర్స్ కనిపిస్తున్నాయి. ఈ స్పాటెడ్ డియర్స్ అనేవి జంగల్లో చాలా సంఖ్యలో ఉన్నాయి. ఇది చూడండి గుడ్లగూబ. ఈ అడవి నెమళ్ళ గుంపు చూడండి. ఇంత గుంపులో నేను అడవి నెమళ్ళు చూడడము ఇదే మొదటిసారి. వాటి దారితేని తీర్చుకుంటున్నాయి. ఇక పదండి ఇంకా ముందుకు వెళ్దాము. ఈ పైన కనిపిస్తుంది రాబందు జాతికి చెందిన పక్షి. ఇది ఫాల్కన్ అంట. సో అంటే రాబందే అనుకుంటున్నాను. పక్షుల గురించి నాకు పెద్ద ఐడియా లేదు. ఇవి సాంబా డియర్స్. నీడకు పడుకున్నాయి. వేడి చాలా ఎక్కువ ఉంది. సాంబా డియర్ ఎక్కావు. గుజరాత్ కాకులు, గుజరాత్ కాకులు ఉన్నాయి. గుజరాత్ కాకులు వెయిట్ చేస్తుంది. ఏదైనా తింటే తప్పపడేస్తే మనం చూద్దాం. మన సఫారీ స్టార్ట్ అయ్యి కూడా చాలాసేపు అయింది. ఏ జంతువులను ఎంతసేపు చూసినా మన మెదడులో మాత్రము సింహాలు, పులి ఇదే ధ్యాస ఉంటుంది. సో వాటి అన్వేషణలోనే ఈ జర్నీ అంతా సాగుతుంది. అలా సాగుతుండగానే మాకు సడన్గా ఒక సింహం పడుకొని కనపడింది. మాకు ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చింది. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. ఇదిగోండి ఇక్కడ ఒక ఆడసింహం కూడా పడుకొని ఉంది. ఇక్కడ ఒక సింహం పిల్ల కూడా ఉంది. బహుశా వీటి సంతానమేమో. చిన్న కప్పడు మన అదృష్టం కొద్దీ సింహం నిద్ర లేచింది. ఒక్కసారిగా అడవంతా సైలెంట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ రారాజుకి అత్యంత సమీపంలో ఉన్నాము. హార్డ్లీ ఒక 15-20 మీటర్ల లోపే ఉంటుంది. మొత్తం సైలెంట్గా ఉన్నాము. నిజంగా ఇంత దగ్గర నుండి సింహాన్ని చూడటము మా అదృష్టంగా భావిస్తున్నాము. వీడియో కాల్ ఓకేనా? పెద్దది కనిపించినప్పుడు చేస్తాను. ఇది ఫీమేల్. ఇదో చూడు, ఇక్కడ పడుకుని చూడు ఫీమేల్. ఇదో
కనిపించిందా? నిన్ను వెళ్ళింది కాదు. అగో అక్కడ ఫాక్స్ పోతుంది చూడు, అగో అక్కడ వెనుక ఫాక్స్, అదో అటు సైడ్ అక్కలు తిరుగుతున్నా. అచ్చా అచ్చా, యాంటీలోప్. ఇదిగోండి ఇక్కడ యాంటీలోప్ తిరుగుతుంది. ఇది కూడా సింహానికి అత్యంత ప్రియమైన ఆహారము. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఆరామ్ కర్తే. ఇప్పుడు మధ్యాహ్న సమయము, అందుకని వేడి కొద్దిగా ఎక్కువ ఉంది. సో చాలా మట్టుకు సింహాలు అట్లా నీడకు వెళ్ళి పడుకుని ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకే దగ్గర 3 సింహాలు ఉన్నాయి, అన్నీ పడుకొనే ఉన్నాయి. వావ్, ఇక్కడ చూడండి చిరుతపుళ్ళు. అబ్బా, ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. ఒకటేసారి సింహాలను చిరుతపులను చూడగలిగాము. వీటిని కొద్దిగా ఎన్క్లోజర్స్ టైప్లో పెట్టారు. ఇవి ఊర్ల మీద పడి జనాలను చంపుతున్నాయంట. సో అందుకని తీసుకొచ్చి వీటిల్లో ఎన్క్లోజర్స్లో పెట్టారు వీటిని. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. దీనికి కొద్దిగా సిగ్గెక్కువ అనుకుంటా. మనం వీడియో తీస్తుంటే చూసి అది మోహన్ పాటు పెట్టుకుంది. సరే ఇక్కడ చేయడం, గుడికి చేయండి ఒకసారి చూపిద్దాం. సో మన జంగల్ సఫారీ ఇంతటితో ముగిసింది. మన అదృష్టము, అడవిలో ఏమేమి ముఖ్యమైన జంతువులు ఉంటాయో మనం అన్నిటినీ లైవ్గా చూడగలిగాము. ఇది నిజంగా చాలా బెస్ట్ దేవాలయ. సో మీరు పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అట్లాగే మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. మనం మళ్ళీ మా రిసార్ట్ వచ్చేసాము. గిర్ జంగల్, నేను అదే ఇంతకు ముందు చెప్పినట్టు గిర్ జంగల్ రిసార్ట్ అని. ఇది మేము గిర్ జంగల్ రిసార్ట్ అన్నమాట. ఇక్కడ స్టే చేసాము. సో పదండి దీన్ని ఒకసారి టూర్ చెక్ చేద్దాం. ఎట్లుందో ఒకసారి చూపిస్తాను. అక్కడ దట్ ఈజ్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఉంది కదా, ఇది జస్ట్ రోడ్కి పక్కనే ఉంటుంది. అది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ నుండి. సో అక్కడ నుండి వెన్ యూ గెట్ ఇన్, ఇది ఇట్లా ఉంది. పక్కనంతా గోధుమలు పండిస్తున్నారు. ఇది చిల్డ్రన్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఫ్యామిలీతో వస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. 3 డేస్ టైం తీసుకొని రావాలి ఇక్కడ. ఇది వీళ్ళది ఆఫీస్ ఇక్కడ. అండ్ ఇది రిసెప్షన్. దిస్ ఈస్ బాగుంది. రిసెప్షన్ ఆల్సో వెరీ గుడ్ ఇక్కడ. అండ్ స్టాఫ్ కూడా బాగా కోఆపరేటివ్ ఉన్నారు. ఇక్కడ నుండి మనకు ఇది రూమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే సమ్ క్వార్టర్ స్టాఫ్ G+1 ఉంది అంతా పోర్షన్స్. ఒక దాంట్లో 2 ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఇదన్నమాట, ఇట్లా పోర్షన్స్ లాస్ట్ వరకు ఉన్నాయి.
అట్లా ఇటు సైడ్ ఇదేమో క్యాంప్స్ ఉన్నది ఇక్కడ చూడండి. యూ హ్యావ్ క్యాంప్స్ హియర్. వెనుక ఇంకా మళ్ళీ పొలము అదంతా కూడా యూ విల్ హ్యావ్ ఫెంటాస్టిక్ వ్యూ. అసలు చాలా మంచి వ్యూ ఉంటుంది ఇటు సైడ్. మనకి కంప్లీట్గా క్యాంపింగ్ చేసిన ఫీల్ ఉంటుంది. ఇదిగోండి ఇది ఇట్లా ఎంత బాగుంది చూడండి. వెరీ న్యాచురల్ ఫీల్ ఉంటుంది ఇప్పుడు అంతా ఉంటే. దిస్ ఈజ్ వండర్ఫుల్. దెన్ ఇక్కడ నుండి పోతాం మనం. ఇది ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ రెండు సైడ్లు కూడా మీకు మంచిగా నీట్గా రూమ్స్ అవైలబుల్ ఉంది. ఇది స్టోర్ రూమ్, చిన్న స్టోర్ రూమ్. 108 1 ఈ రూమ్, దిస్ వన్ ఇది మాకు అలాట్ చేసిన రూము. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా 108, మనది 108 రూమ్. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రెండ్స్తో వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు, అదేమో ప్రాబ్లం లేదు. 3 days అనమాట. మినిమం 3 days పెట్టుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ హియర్. ఇది రెస్టారెంట్ ఇక్కడ. ఇది మనకి ఇక్కడ రెస్టారెంట్ ఉంది. అండ్ దెన్ యూ హ్యావ్ ఇన్సైడ్ రూమ్ లోపల కూడా ఇది రెస్టారెంట్. ఇదంతా అక్కడ కిచెన్ ఉంది, అక్కడ ఇట్స్ ఎ కిచెన్. అందుకు రూమ్ లోపల రెస్టారెంట్. దెన్ అప్ see the best thing you can have in any resort is swimming pool. See, wow, and water, fresh water వేస్తున్నారు అంతా ఎంజాయ్ చేయడానికి. ఇది కిడ్స్ది. ఇటు సైడ్ కిడ్స్ వస్తే ఇక్కడ హాయిగా ఆడుకుంటారు కిడ్స్ది. ఇక్కడ ఇదేమో మనం పెద్దవాళ్ళకి. ఇటు సైడ్ యూ క్యాన్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి ఎంత బాగుంది. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని విడిచి మన గూటికి చేరుకోవాల్సిన సమయం అయ్యింది. పదండి బయలుదేరదాం. పుష్ప సాంగ్స్ గుజరాత్లో కూడా దుమ్ము దులిపాయి. ఇప్పుడు మనం వదోదర ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. గుజరాత్. వీఆర్ మేకింగ్ బ్యాక్ టు హోమ్. మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి డెఫినెట్గా యాడ్. ఎందుకంటే ఇక్కడ చూడడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి. అంతా ఉన్నది. ఇంత చిన్నది ఎయిర్పోర్ట్. ఇట్ కంపేర్ టు మన హైదరాబాద్ శంషాబాద్తో పోలిస్తే ఇట్స్ చాలా చిన్నది. మన గింబుల్ నా మాట వినట్లేదు, అదుపు తప్పుతుంది. గింబుల్ గివింగ్ సమ్ ఇష్యూస్. నౌ ఇట్స్ పర్ఫెక్ట్. చిన్న ఎయిర్పోర్ట్స్లో ఇష్టం. నేను చూస్తున్న చిన్న, నాకు తెలిసి దానికన్నా ఇది చిన్నగా ఉన్నట్టు. నౌ ఇట్స్ ఫ్లయింగ్ టైమ్ బ్యాక్ టు హోమ్. అక్కడుంది అది మన ఫ్లైట్. అదండి వచ్చింది. అండ్ అరౌండ్ 12:30కి బోర్డింగ్ టైం. Now it's flight time, getting back to home. చాలా పెద్ద సార్, మనం బేగంపేట కంపేర్ లేదు. ఇది చాలా చిన్నది, చిన్న ఎయిర్పోర్ట్స్లో ఏదో ఒకటి. ఏ గారు ఇక్కడ ఉన్నారు, మా ఏ సార్. ఆఫ్టర్ 5 days అంత వెరైటీ ఎంట్రన్స్ ఉంది ఇక్కడ.
ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ చూడ 21 21. ఇవే మనకు అలాట్ అయిన సీట్స్. మా ఏఈ గారికి గుజరాత్ ట్రిప్పే ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో ఇప్పుడు ఈయనకి అందుకనే విండో సైడ్ కూర్చోడానికి భయపడుతున్నాడు సార్. ఇటు సైడ్ కూర్చుంటే ఎట్లుంది సార్ విండో సైడ్? కొంచెం కొద్దిగా మన బ్యాగేజెస్ అంతా ఫ్లైట్లోకి ఇలా లోడ్ చేస్తారు. ఇక మనం గాల్లోకి ఎగిరే సమయం ఆసన్నమైంది. పదండి విహంగ వీక్షణం చేసేద్దాం. కిందికి చూస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది నేను అనుకుంటున్నాను అందమైన అరావళి మౌంటైన్ రేంజ్ అని. ఎవరికైనా ఇది కరెక్ట్గా ఏ మౌంటైన్ రేంజో తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. మన హైదరాబాద్కి మనం చేరుకున్నాము. ఇదే మన బెంగళూరు హైవే.
సఫారీ ఫ్లైట్ చక్రాలు భూమికి తగలంగానే వచ్చే జర్క్ భలే మజా వస్తుంది ఆ జర్క్లో. ఆ ఎదురుగా కనిపిస్తున్నాయి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ యొక్క డొమెస్టిక్ అరైవల్ టర్మినల్స్. హైదరాబాద్ ఓన్లీ జస్ట్ 1 hour 10 minutes పట్టింది. అది నాది మాత్రం యాజ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 7 kgs. సో ఆబ్వియస్గా బ్యాగేజ్లో వచ్చి ఇది మన బ్యాగేజెస్ పికప్ చేసుకునే ప్లేస్. మన గుజరాత్ ట్రిప్ ఎండ్ అయింది అనుకుంటున్నారా? లేదండి, చెప్పాను కదా ఇంకో పార్ట్ కూడా ఉంది. ఆ పార్ట్ యొక్క విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థింక్ అబౌట్ ట్రావెలింగ్. జై హింద్, జై భారత్.